హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ అయితే బిగ్ బాస్ హౌస్లో అందరూ వాళ్ళ కుకింగ్ పనిలో బిజీగా ఉన్నారు. ఎందుకంటే లిమిటెడ్ టైం కాబట్టి ఆ టైంలోనే వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, లంచ్ చేసుకోవాలి, తర్వాత డిన్నర్ కూడా చేసుకోవాలి కాబట్టి సో వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. ఈ టైంలో ఒక 2 పర్సన్స్ అయితే కూర్చొని హౌస్ మెంబర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు ఆ 2 పర్సన్స్ ఎవరు, వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అన్నది అయితే చెప్పేస్తాను. ఆ 2 పర్సన్స్ ఎవరు అంటే నబీల్ అండ్ ఓం ఆదిత్య గారు. అసలు వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారంటే హౌస్ మేట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా? మణికంఠ గురించి ఓం ఆదిత్య గారు చాలా డిసప్పాయింట్ అయ్యారు. బికాజ్ ఓం ఆదిత్య గారిని నామినేట్ చేశాడు మణికంఠ. ఎందుకు అంటే నాకు మీరు దూరం అనిపిస్తున్నారు, మీరు గైడ్ చేస్తున్నారు, ఆ రీజన్స్ చెప్పాడు. నేను ఫస్ట్ తను డౌన్లో ఉన్నప్పటి నుంచి నేను వాడికి సపోర్ట్ చేశాను, మోటివేట్ చేశాను. అండ్ తనకి ఎవరు సపోర్ట్ చేయనప్పుడు నేను వాడితో ఉండి వాడిని ఎంకరేజ్ చేశాను గేమ్ ఆడమని చెప్పి. అయినా వాడిని నన్ను నామినేట్ చేశాడు. సో అసలు నాకు వాడిని ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఓం ఆదిత్య గారు అయితే నబీల్తో అన్నారు. నబీల్ అవునన్నా అది కూడా కరెక్టే అని చెప్పేసి నబీల్ అయితే అన్నాడు. నెక్స్ట్ అయితే సోనియా, ఏంటన్నా అసలు సోనియా అయితే చాలా ఘోరం ఉన్నది. మనం ఆమెను నామినేట్ చేస్తే చాలు ఆమె అటు తిప్పి ఇటు తిప్పి మన పాయింట్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంది. అండ్ అలాగే తను చాలా ఈజీగా పృథ్వీని నిఖిల్ని మ్యానిపులేట్ చేస్తుంది. షీఈ్ అ వెరీ గుడ్ మ్యానిపులేటర్ అని చెప్పేసి నబీల్ అయితే అంటున్నాడు. అవును అదైతే కరెక్ట్, తను అసలు ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కావట్లేదు, ఊరికే మాటలు వదిలేస్తుంది అని చెప్పేసి ఓం ఆదిత్య గారు అయితే అంటున్నారు. అండ్ అలాగే నైనిక అండ్ పృథ్వీ అయితే చాలా ఇన్నసెంట్ అని చెప్పేసి ఓం ఆదిత్య గారు అయితే అంటున్నారు. అండ్ మరిన్ని విశేషాలు అయితే అసలు హౌస్లో తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళు నెక్స్ట్ ఏం మాట్లాడుకుంటున్నారు అన్నది అయితే కూడా అప్డేట్ ఇచ్చేస్తాను. అంతవరకు మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి.